హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీరియల్స్లో సినిమాస్లో కొంచెం ఎమోషనల్ సీన్ వస్తేనే చూసి ఏడ్ చేసే నేను ప్రెగ్నెంట్గా ఉన్న నన్ను వదిలేసి మా వారు 6 to 8 months ఆఫీస్ పని మీద వెళ్తున్నారు అంటే ఆ ఏడుపుని తనకు కనిపించకుండా నాకు నేను దిగమింగుకొని అంటే ఇంత స్ట్రాంగ్ అయ్యానా నేను అని అనిపించింది నాకు. అంతేనేమో పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్ల చేంజ్ అవ్వాలి అంటారు కదా. పెళ్ళయ్యి పిల్లలు పుట్టేసరికి అన్ని చేంజెస్ మనలో ఆటోమేటిక్గా లైఫ్ అన్నీ మనకి నేర్పించేస్తూ ఉంటుందేమో. తనకి ఏమేమి కావాలో నేను అన్నీ రాసుకొని ఒక్కొక్కటిగా అన్నీ సర్దేశాను. ఇంకా లాస్ట్ టైం ఒకసారి నేను వెళ్ళే ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి వెళ్ళి కొంతసేపు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే అక్కడ అందరం కలిపి సరదాగా చూసి ఇంక అప్పటికే తన ఫ్లైట్ టైం అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి తనైతే ఇంకా మేమందరం కలిపి స్టార్ట్ అయిపోయామన్నమాట ఎయిర్పోర్ట్కి. నేనైతే చాలా ఎమోషనల్ పర్సన్, బట్ ఆ రోజు ఏంటో తెలీదు, అంటే పాపని వచ్చే బేబీని చూసుకోవాలనేమో తను వెళ్తుంటే కూడా నేను చాలా ధైర్యంగా ఉన్నాను. మా కోసం అంత దూరం వెళ్ళి కష్టపడుతున్నారు ఆయన, అండ్ తను సేఫ్గా ఉండాలి. అలానే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ హస్బెండ్. మీరందరూ కూడా విష్ చేసి బ్లెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.